రూతుకైతే భర్త లేడు, కానీ మన జీవితాల్లో చాలా పరిస్థితుల్లో భర్త ఉన్నా కానీ లేనట్టే జీవిస్తున్నారు. దాని అర్థం మీకు అర్థమైందా? భర్త ఉన్నా కానీ లేనట్టే జీవిస్తున్నారు అంటే సొంత ఆలోచనలు, సొంత పనులు, భర్తకు చెప్పేది లేదు, అత్తమామలకు చెప్పేది లేదు, వాళ్ళ పర్మిషన్ తీసుకునేది లేదు, మన ఇష్టానుసారంగా చేస్తే ఏమిటి దాని అర్థం? భర్త ఉన్నా కానీ లేనట్టే చేస్తున్నావు నువ్వు. కాబట్టి రూతు గారిలాగా భర్త ఉన్నా తన అత్తని ఎలాగైతే గౌరవించిందో భర్త లేని తర్వాత కూడా ఆమె అలాగే గౌరవించింది. ఆమెకి ఇప్పుడు కుటుంబం మీద ఉంది శ్రద్ధ. భర్త ఒక్కడ మీదే ఉంటే ఆ భర్తతో పాటు అది పోయేదే, కానీ ఆమె కుటుంబం మీద ఉంచింది కాబట్టి తన అత్తను కూడా తన యజమానురాలుగానే చూసింది కాబట్టి ఆ కుటుంబాన్ని కట్టింది. జ్ఞానవంతురాలు తన ఇల్లు